ఇంకా సెట్టింగ్స్ ఆన్ చేయలేదా? అందుకే వ్యూస్ తక్కువ వస్తున్నాయా? హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో దేని గురించి అంటే, ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అస్సలు సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయలేదు. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయని చాలామంది బాధపడుతున్నారు కదా. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అండి. ఇదేంటంటే మనం వ్యూస్ ఎక్కువ రావాలి అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆన్ చేయాలి. సో ఆ సెట్టింగ్స్ ఏంటో మీ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్లో మనం యూట్యూబ్ స్టూడియో అనేది డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోవాలి. సో ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియో చేశాను, తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ట్రాన్స్లేట్ నొక్కుతున్న ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇది తెలుగులో ఓపెన్ అవుతుంది కాబట్టి నేను ట్రాన్స్లేట్ పెట్టుకుంటే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. సో రెండిట్లో కంబైన్డ్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ అనేది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఆరో చూపించిన దగ్గర సెట్టింగ్స్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అని వస్తుంది కదా. ఇందులో మొత్తము 1 2 3 4 5 6 7 సెట్టింగ్స్ ఉన్నాయి. సో 7 సెట్టింగ్స్లో అన్నీ మనం చేయవసరం లేదు. ఏమేమి మనం ఆన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే జనరల్ సెట్టింగ్స్ అని ఉంది. సో జనరల్ సెట్టింగ్స్లో ఇక్కడ డాలర్స్, USD డాలర్స్ అని ఉంది. సో దీన్ని మనం ఏం చేయవసరం లేదు, యాజ్ రీజ్గా ఉంచేసేయండి. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఛానల్ మీద క్లిక్ చేయండి. సో ఛానల్ మీద క్లిక్ చేసినప్పుడు కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా అనేది. సో కింద అయితే కీవర్డ్స్ ఉన్నాయి కదా. సో కీవర్డ్స్ అనేవి మన వీడియోస్ మనం ఏం చేస్తున్నాం యూట్యూబ్లో, ఆ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అనేవి మనం ఇచ్చుకుంటూ ఉండాలి. సో ట్యాగ్స్ కీవర్డ్స్ అంటాం కదా. సో అవి ఎన్ని అంటే 500 ఉంటాయి. మనం 500 వరకు ఇచ్చేసేసుకోవాలి, మొత్తం టైప్ చేసేసుకోవాలండి. సో ఇలా ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేవి ఎక్కువగా వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది సెర్చ్ చేసినప్పుడు ఈ కీవర్డ్స్ ఏదో ఒకటి మ్యాచ్ అయినప్పుడు మన వీడియో అనేది వాళ్ళకి రికమెండ్ అవుతుంది, యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో వాళ్ళు కూడా వ్యూ చేస్తారనమాట, ఎవరైనా కూడా. సో ఇలా అంతా మనం టైప్ చేసుకున్న తర్వాత నేనైతే ఇది ఇంతకుముందే నేను ఆల్రెడీ ఈ కీవర్డ్స్ అనేది ఇచ్చేసుకున్నాను కాబట్టి నాకు సేవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చూపించదు. సో చూడండి, క్లోజ్ పక్కన సేవ్ ఉంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేయండి, మీకైతే ఎనేబుల్ అవుతుంది ఫస్ట్ టైం ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న వాళ్ళకి. సో నెక్స్ట్ అయితే మనం ఏం చేస్తామంటే, బేసిక్ ఇన్ఫర్మేషన్ పక్కన అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మనం ఏం చేయము. సో పక్కన ఉన్నది ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంది కదా. సో ఇక్కడైతే ఈ 3 అనేవి ఎనేబుల్ చేసుకోవాలి, యారో చూపిస్తున్నాం కదా. సో అక్కడ క్లిక్ చేసి ఎనేబుల్ అనేది ఆప్షన్ ఎనేబుల్ చేసి కింద అనేది సేవ్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఆటోమేటిక్ సెట్టింగ్స్ ఆఫ్ అప్లోడ్స్ అని వచ్చింది. సో ఇక్కడ కూడా ఇది మీద క్లిక్ చేస్తే మనకి 2 ఎనేబుల్ చూపిస్తాయి, ఒకటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి, సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఒకటి. బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్ అన్నది. సో అన్లిస్టెడ్ మాత్రం క్లిక్ చేయండి అక్కడ. సో నెక్స్ట్ కింద వచ్చి ట్యాగ్స్ అడుగుతుంది. సో ట్యాగ్స్ అయితే ఇచ్చేసేయండి, మనకి ఏం కావాలంటే అవి వీడియోకి సంబంధించినవి. నెక్స్ట్ అధునాతన సెట్టింగ్స్ అంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడైతే కంపల్సరీగా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, తెలుగు లాంగ్వేజ్, వీడియో లాంగ్వేజ్ అనేది తెలుగులో ఉండాలి. సో తర్వాత కంటెంట్ లాంగ్వేజ్ మొత్తం 2 పైన కింద 2 కూడా తెలుగు అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలండి. ఎందుకంటే మన తెలుగును కూడా ఇంగ్లీష్లో టైప్ చేసే వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ అనేవి రికమెండ్ అవుతాయి. సో పక్కన ఉన్నదేమో కేటగిరీ క్యాప్షన్ సర్టిఫికేట్ ఉంది కదా. సో అదైతే అదైతే మనం ఏం చేయొద్దు. ఇక్కడ మాత్రం పక్కన ఉన్న అవి 2 మాత్రం కంపల్సరీగా తెలుగు ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. వీడియో లాంగ్వేజ్ ఒకటి, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. సో కింద నెక్స్ట్ కమెంట్స్ అనేవి టర్న్ ఆన్ టర్న్ ఆఫ్, అది మన ఇష్టము. సో టర్న్ ఆన్ చేసుకున్న వాళ్ళైతే కింద మోడరేషన్ ఆఫ్ కమెంట్స్ ఏం పెట్టుకోవచ్చు, జనరల్గా బేసిక్ అని పెట్టుకుంటే సరిపోతుంది. సో టర్న్ ఆఫ్ చేసిన వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది అసలు అవసరం లేదు ఇంకా. సో టర్న్ ఆన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం బేసిక్ పెట్టుకుంటే ఓకే అయిపోతుంది. నెక్స్ట్ సేవ్ ఆప్షన్ వస్తుంది కింద, ఏ ట్యాబ్కి ఆ ట్యాబ్ కంపల్సరీ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసేసుకోండి. సో సెట్టింగ్స్ అనేవి సేవ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ పర్మిషన్స్లో మనం ఏం చేయవసరం లేదు. సో పర్మిషన్స్ ట్యాబ్ నొక్కగానే మనం జస్ట్ మన ఈమెయిల్ ఐడితే లాగిన్ అయ్యామో మన ఓనర్ ఎవరు అని చెప్పేసి చూపిస్తుంది. సో మన యూట్యూబ్ ఛానల్కి మనమే ఓనర్ కాబట్టి సో అలా చూపిస్తుంది అంతే అనమాట. దీనికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అక్కడ సేవ్ ఆప్షన్ ఉంటే సేవ్ క్లిక్ చేసేయండి. సో ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉంటే మన సెట్టింగ్స్ అనేవి సేవ్ అవుతాయి. నెక్స్ట్ కమ్యూనిటీలో ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ ఫిల్టర్స్. ఇందులో మనం ఏం చేయవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉంచేసేయండి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోయింది, ఆటోమేటిక్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా. సో ఇక్కడైతే ఆటోమేటిక్ సెట్టింగ్స్లో మనం ఒకటే ఎనేబుల్ చేసుకోవాలి, అదేంటంటే కామెంట్స్ అనమాట. సో కామెంట్స్ అనేవి ఆన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే, ఇంకా సింపుల్ ఇవేనండి సెట్టింగ్స్ అనేవి. సో ఒకసారి చూడండి, ఆటోమేటిక్ సెట్టింగ్స్ వెళ్ళండి. సో కామెంట్స్ టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ అంతే, జస్ట్ ఒక క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఎప్పటికప్పుడు సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో నేను మీకు చూపించడానికి ఈ వీడియో చేశాను కాబట్టి నాకైతే సేవ్ ఆప్షన్ ఉండదు. ఫైనల్గా ఒకసారి రీక్యాప్ చేద్దాం. జనరల్ సెట్టింగ్లో USD డాలర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఛానల్ ట్యాబ్లో రెసిడెన్సీ ఇండియా ఉండాలి, కీవర్డ్స్ అనేది మనం ఇచ్చుకోవాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఏం చేయవసరం లేదు. ఫీచర్ ఎలిజిబిలిటీలో 3 ఆప్షన్స్ మొత్తం కూడా ఎనేబుల్లో ఉండాలి. నెక్స్ట్ ఆటోమేటిక్ సెట్టింగ్ ఆఫ్ అప్లోడ్స్లో బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఎలిజిబిలిటీ ఆప్షన్ దగ్గర అన్లిస్టెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో కింద అనేవి ట్యాగ్లు ఇవ్వాలి. సో ట్యాగ్లు అంటే ఏంటంటే మనకి వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఏవైనా కూడా ఇవ్వాలన్నమాట. సో ఇవే ఇక్కడ ట్యాగ్స్ అంటే.
నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పక్కన ట్యాబ్లో ఉంది చూడు అదండి. సో ఇక్కడైతే లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్షన్ సర్టిఫికేట్ నన్నులో ఉండాలి. కింద కమెంట్స్ అనేవి మన ఇష్టం, ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకా నెక్స్ట్ పర్మిషన్ ట్యాబ్లో మనం చేసేది ఏముండదు. సో అందులో ఏం సెట్టింగ్స్ లేవు. నెక్స్ట్ క్రియేటర్ డెమోక్రటిక్ కేటగిరీ దానిలో మాత్రం అది ఏంటంటే ఒక సర్వే, యూట్యూబ్ మనకి ఇచ్చిన సర్వే, దాన్ని మన ఇష్టం, అది ఏమి సెట్టింగ్స్ ఏం చేయవసరం లేదు, అది వదిలేయచ్చు. ఇంకోటి కమ్యూనిటీ ట్యాబ్ ఉంది కదా. సో కమ్యూనిటీ ట్యాబ్లో మాత్రం మనం ఏం చేయాలంటే మనం కమెంట్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. బేసిక్ ఫిల్టర్స్లో ఏమీ లేదు. ఆటోమేటిక్ సెట్టింగ్స్లో మాత్రము ఇక్కడ చూడండి టర్న్ ఆన్ చేసుకోవాలి కమెంట్స్ అనేవి, అంతే. ఇంకా అగ్రిమెంట్స్ ట్యాబ్ అయితే ఇగ్నోర్. ఫైనల్గా సేవ్ చేసి ఒకసారి రీచెక్ చేసుకోండి క్రోమ్లోకి వెళ్ళి. సో ఇదేనండి ఇవాళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. సో ఇంకో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.